ఈజిప్టు దేశంలో ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఫరో రాజుకు వచ్చిన కలను ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. కాని దేవుని జ్ఞానంతో యోసేపు ఆ కల యొక్క అర్థాన్ని స్పష్టంగా వివరించాడు. రాబోయే 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉండబోతున్నాయని, తరువాత వచ్చే 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుందని యోసేపు చెప్పాడు. ఆ కరువుకు ముందే ధాన్యాన్ని నిల్వచెయ్యాలని ఫరో రాజుకు సలహా ఇచ్చాడు. యోసేపు చెప్పిన మాటలు విన్న ఫరో రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. దేవుని ఆత్మ ఈ మనిషిలో ఉన్నని గుర్తించాడు. అప్పుడు ఫరో రాజు తన చేతిలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఉంగరాన్ని తీశాడు. అది సాధారణ ఉంగరం కాదు. అది ఫరో రాజు యొక్క రాజముద్ర ఉంగరం. ఆ ఉంగరం అంటే ఈజిప్టు రాజ్య అధికారానికి గుర్తు. ఆ ఉంగరం ఎవరి చేతిలో ఉంటుందో ఆ వ్యక్తి మాటే రాజుమాటగా భావించబడుతుంది. అప్పుడు ఫరో రాజు ఆ రాజముద్ర ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టాడు. ఆ క్షణం నుంచే యోసేపు ఈజిప్టు దేశానికి 2వ అధికారిగా మారిపోయాడు. రాజు ఇచ్చిన ఆ ఉంగరం యోసేపుకు కేవలం అలంకారం కాదు, అది అధికారం, బాధ్యత మరియు రాజ్యాధికారం యొక్క గుర్తు. ఒకప్పుడు బానిసగా ఈజిప్టుకు వచ్చిన యోసేపు ఇప్పుడు అదే దేశంలో రాజు తరువాతి స్థానంలో నిలిచాడు. దేవుడు యోసేపును అవమానం నుండి మహిమకు తీసుకువచ్చాడు. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన ప్రణాళికను ఎవరూ ఆపలేరు.